హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిశ్రీ గార్డెనింగ్. నేను 2 మంత్స్ క్రితం రాధా మనోహరం ప్లాంట్ను నేల మీద వేశానండి. ఇది డబుల్ పెటల్ రాధా మనోహరం అండి. ఈ ప్లాంట్ను మాకు రెగ్యులర్గా మొక్కలు తెచ్చే యేసుబాబు దగ్గర పెద్ద సైజ్ ప్లాంట్ను 350 రూపీస్కి తీసుకున్నాము. మొక్క పాతిన 2 మంత్స్ తర్వాత ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్విందండి. మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోను చేస్తున్నాను. నేను మొక్కను పాతే ముందు గుంతలో గుప్పెడు కంపోస్ట్ మరియు 1 స్పూన్ స్టీమ్డ్ బోన్ మిల్ను మిక్స్ చేసి వేశాను. నేల మీద కాబట్టి ఎక్కువగా ఫెర్టిలైజర్స్ ఫీడ్ చేయనవసరం లేదు. టబ్లో అయితే ప్రతి నెల రోజులకు ఒకసారి గుప్పెడు కంపోస్ట్, 1 స్పూన్ స్టీమ్డ్ బోన్ మిల్ను మిక్స్ చేసి ఫీడ్ చేయాలి. లేదా బనానా పీల్ ఫెర్టిలైజర్ను ఫీడ్ చేయడం వలన మంచి ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత వాటిని పించ్ చేస్తే అక్కడి నుండి కొత్త బ్రాంచెస్ వచ్చి మరలా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్లాంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. ఈ ఆకుల కషాయాన్ని తాగడం వలన యూరినరీ ఇన్ఫెక్షన్స్కి బాగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో క్యాన్సర్ చికిత్సలో కూడా ఈ ప్లాంట్ను ఉపయోగిస్తారు. ఈ ఫ్లవర్స్ ఈవినింగ్ టైంలో పోస్తాయి, మంచి సువాసనను వెదజల్లుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాయిశ్రీ గార్డెనింగ్.